క్యాబినెట్ ఉమ్మడి నిర్ణయం అయినప్పటికీ కన్సర్న్ మినిస్టర్కు తెలియకుండా జరిగే అవకాశం ఉంటుందా, లేదా ఆయన ఆ ఫైల్ మీద సంతకం చేయకుండా ఫైల్ మూవ్ అయ్యేటువంటి పరిణామాలు ఏమైనా ఉంటాయా? మనం సహజంగా చాలా శాఖలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మీరు చూస్తూ ఉంటారు మీ సుదీర్ఘ అనుభవంలో కూడా. సో తెలియదు అంటే తప్పించుకునేదానికి అవకాశం, లేదా తెలుసుంటే ఆయన చెప్పే విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎక్కడికి వరకు తాకబోతున్నాయి? శ్రీహరి, సహజంగా మద్యం పాలసీ మార్పు అనేది ఒక తీవ్రమైన నిర్ణయం, అంటే చాలా కీలకమైన చేంజ్ ఇది. ఇటువంటి నిర్ణయం తీసుకునే ముందు క్యాబినెట్లో పెట్టి తీసుకోవాలి. క్యాబినెట్లో ఒకవేళ ఈ నిర్ణయం తీసుకొని ఉంటే క్యాబినెట్ మొత్తానికి కూడా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అంటే సమిష్టి బాధ్యత ఉంటుంది. అలా కాకుండా ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కాకుండా ప్రభుత్వమే ఒక నోట్ ఫైల్ రూపంలో, అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ నిర్ణయం తీసుకుంటే సహజంగా ఆయన మంత్రి, పైగా కన్సర్న్ మినిస్టర్, ఎక్సైజ్ మంత్రి అండ్ మోరోవర్ డిప్యూటీ సీఎం, అందువలన ఆయనకి తెలియకుండా ఈ నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. సహజంగా జరిగే ప్రాసెస్ ఫైనాన్స్, అది ఎక్సైజ్ సెక్రటరీ నుంచి, కమిషనర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆ హోదాలో ఎవరైనా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉంటే ఆయన దగ్గరికి, అక్కడి నుంచి కన్సర్న్ మినిస్టర్కి, మినిస్టర్ దగ్గర నుంచి సీఎం దగ్గరికి వెళ్తుంది. సహజంగా సీఎం పేషి ఒకవేళ ఇది మేజర్ డెసిషన్ అయితే క్యాబినెట్లో పెట్టి తీసుకోవాలి. కానీ దీన్ని క్యాబినెట్లో పెట్టి తీసుకోలేదు నిర్ణయం అని సిట్ అధికారులు చెప్తున్నారు. అంటే ఈ ఫైల్ మొత్తం ప్రాసెస్ నడిచిందా అంటే బిజినెస్ రూల్స్ ప్రకారం ఫైల్ ఈ విధంగా నడవాలి. ఫైల్ ఇలా నడిచిందా లేదా అనేది కూడా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అయితే మట్టుకి ఫైల్ ప్రాసెస్ ఇది. ఈ బిజినెస్ రూల్స్ ప్రకారం ఫైల్ ప్రాసెస్ నడిచిందా? ఒకవేళ తనకు తెలియదు అని అంటే అది చాలా పెద్ద నేరం అవుతుంది. ఎవరి డెసిషన్ తీసుకున్నారు? వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ ద కన్సర్న్డ్ మినిస్టర్ ఇంత మేజర్ డెసిషన్ ఎవరు తీసుకున్నారు? ఈ డెసిషన్ తీసుకోవడానికి దీని వెనక ఎవరున్నారు అనేది కూడా ఇప్పుడు తేలాల్సింది. ఒకవేళ తనకు తెలిసి జరిగింది అని అంటే ఆయన ఫైల్ ప్రాసెస్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం అండ్ కన్సర్న్ మినిస్టర్ కాబట్టి నెక్స్ట్ సీఎంఏ దానికి ఒకవేళ క్యాబినెట్కి వెళ్ళకపోతే సీఎం పేషీ నుంచి అప్రూవల్ కావాలి. అప్రూవల్ అయితే మాత్రమే ఇటువంటి విధానాన్ని మార్పు నిర్ణయం తీసుకుంటారు. అందువలన ఈ నిర్ణయం ఇప్పుడు డిప్యూటీ సీఎంని ఏదైతే విచారణ జరుపుతున్నారో కన్సర్న్ మినిస్టర్ని, ఇక ఆ తర్వాత మాత్రం కీలకమైన వ్యవహారం తాడేపల్లి ప్యాలెస్ తలుపు తడతారు అని అనేది రాష్ట్రంలో ఇదే కీలక పరిణామం. ఎందుకంటే మనం చూసాం ఇప్పటి వరకు ఈ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో అధికారులు ఎవరైతే అప్పట్లో కీలకంగా పనిచేసినటువంటి వారు, లేదా దీనికి కీలక సూత్రధారులు, లేదా పాలసీకి అనుగుణంగా మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు నడిపించినటువంటి వారు అరెస్ట్ అయ్యారు. పాలసీలో కీలక నిర్ణయాలు, లేకపోతే మనీని ఏ రకంగా రొటేట్ చేయాలి, ఎలా వసూలు చేయాలి, దాన్ని ఏ రకంగా రూట్ చేయాలి అనేటువంటి వారిని అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తం వ్యవహారాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తులుగా, లేకపోతే మొత్తం కూడా వారిది మాస్టర్ మైండ్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అయితే ఫైనల్ అంతిమ లబ్ధిదారులు ఎవరు, లేకపోతే ఈ పాలసీకి సంబంధించి మొత్తం అంతా తామై వెనక నుంచి నడిపించినటువంటి వారు ఎవరు అనేటువంటి అంశంలో ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ఇంకా తొందరగా ఎంత టైం తీసుకునే అవకాశం ఉంది, ఎందుకు ఇంకా దాంట్లో ఆలోచిస్తున్నారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఇలాంటి